హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము అరటిఆకు పువ్వు అండి. ఇది అరటిఆకు పువ్వుతో మనము కర్రీ చేసేసుకుందాం. ఎలా చేద్దామనేది చూద్దాం మనం. కానీ ఈ పువ్వు అయితే క్లీనింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా అరటిఆకు, ఇది అరటిఆకు పువ్వు మాట. ఇదో చూడండి, ఆయిల్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి మనం చేతికి. అయితే ఇదైతే వచ్చేస్తుందండి మనకి. ఇలా అంటే అరటిఆకు పువ్వు అండి. ఇది మంచి క్లీనింగ్ చేసుకోవాలన్నమాట మనము. చూసారా అరిటాకు పువ్వు మాట. దీని మొగ్గది ఉంటుంది చూసారా, ఇవి తీసేవాళ్ళండి, లేకపోతే చేదు వస్తుంది మనకి కర్రీ. ఇదండి, ఇవి అయితే తీసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇవి ఈ కోసం కట్ చేసేసుకోవాలా. మనం కర్రీ చేసేసుకుందాం. ఎలా చేద్దాం అనేది చూద్దాం. నేనైతే మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటున్నా. తీసుకొని ఫ్రీగా తీసేసుకొని మనము ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుందాం. కర్రీ అయితే చేసేసుకుందాం. మనం ఎలా క్లీనింగ్ చేయాలనేది చూపిస్తున్నా కదా. లోపల కాడ ఉంటుంది, అవి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఈ సైడ్కు కాడలు కట్ చేసి సన్నంగా కట్ చేసేసుకోవటమే. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది మనకి అరిటాకు పువ్వు అనేది. ఎలా చేద్దాం అనేది చూద్దాం. నేనైతే ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకుంటా. చూసారా ఫ్రెండ్, ఇవి చూసారా, ఇవి తీసేవాళ్ళమాట. చేదు వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ ఒక్కటి పోకుండా తీసేసుకోవాలండి, లేకపోతే కర్రీ మొత్తం మనకి చేదు వచ్చేస్తుంది. ఇదండి, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఆయిల్ వేసేసుకుందాం మనము. 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఉల్లిగడ్డ, పువ్వు ఏంటంటే మనము ఇలా వాటర్లోంచి ఇలా తీసేసుకుందాం. మనము ఇలా పిండేసుకొని దీంట్లో వేసేసుకుందాం. మనం ఉల్లిగడ్డ దాంట్లో వేసేసుకుందాం. ఇలా మనం ఒక జల్లాడు గుట్టలో వేసేసుకుందాం. అరటిఆకు పువ్వు ఇలా మంచిగా మనము మగ్గనియాలన్నమాట. అరటిఆకు పువ్వు చూసారా మంచిగా మగ్గుతుంది అన్నమాట మనకి. మనము టమాటా వేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం అండి. కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం.
చాలా మంచిగా టమాటా అన్నీ మగ్గుతుంది మనకి. అల్లం పేస్టును పసుపు వేసేసుకున్నాం మనము. మనం కారం వేసేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. మంచిగా కారం వేసాం కదా, మంచిగా మగ్గుతుంది అన్నమాట. చూసారా? గ్లాస్ వాటర్ వేసుకుందామండి మనము. ఎందుకంటే మనకి మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఆల్రెడీ మనకి మగ్గిందండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అరిటాకు పువ్వు కాబట్టి. చూసారా? మంచిగా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అరిటాకు పువ్వు మనం సన్నం తరిగేసుకున్నామండి. ఆల్రెడీ మనకి మగ్గిందండి. ఇంకా మంచిగా ఉడుకుతుంది అన్నమాట మనకి. మసాలా వేసేసుకున్నామండి కొంచెం. చూసారా? మంచిగా అరిటాకు పువ్వు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అసలు మామూలుగా రావట్లేదండి. మనకి వాటర్ అంతా మంచిగా ఉడికిపోయింది మనకి. చూసారా? మనకి వాటర్ అంతా మొత్తం ఇనికిపోయి ఆయిల్ మంచిగా తేలుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనము బంద్ చేసేద్దామండి. ఇప్పుడు మనము కమ్మటి వాసన వస్తుందండి. అసలు స్మెల్ చాలా హెల్త్కి చాలా మంచిదండి మనకి కర్రీ. స్టవ్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనము. అరిటాకు పువ్వు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా కంపల్సరీ చేసుకోండి. మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి మనకి అరిటాకు పువ్వు కర్రీ. ఎందుకంటే షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా హెల్తీ ఫుడ్ అది మాట. మనకి చపాతీకి కానీ వేడి వేడి రైస్కైనా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్.